గైస్ ఇప్పుడు మీరు చూశారు కదా ఆ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలనేది నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సుత్తి లేకుండా సోది లేకుండా టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మీరు డెమో వీడియో చూశారు కదా, అలా ఎడిట్ చేసుకోవాలంటే మనకి విఎన్ యాప్ కావాలి. మీ మొబైల్లో విఎన్ యాప్ లేకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళకి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నానంటే నేను చేసే ప్రతి వీడియో ముందుగానే వచ్చేస్తుంది. చేసుకోవాలి. ఓపెన్ చేసే ఇంటర్ఫేస్ ఇలా వచ్చేస్తుంది. స్కిప్ వచ్చేయండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఆ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. మనకి డెమో వీడియో కావాలి కాబట్టి మనకి ఇక్కడ డెమో వీడియో వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. మనం దీనికి ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఫొటోస్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ బ్లాక్ కనిపిస్తుంది కదా, అది ఎక్స్ట్రా మార్క్ మనకు అవసరం లేదు, తీసేయండి. ఇక్కడ ప్లస్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ వీడియోస్ టు ఫొటోస్ అని ఉంది కదా, అక్కడ దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ నేను టిక్ మార్క్ చూపిస్తాను, దాని మీద క్లిక్ చేసుకోండి. ఫొటోస్ మీకు కావాల్సిన ఫొటోస్ దీంట్లో తీసుకోండి. నేను ఇక్కడ విజయ్ దేవరకొండ వాడాను కాబట్టి అవే కావాలంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు. అదే కాకుండా మనకు కావాల్సినట్టు మన ఫోటో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ టిక్ మార్క్ చూపిస్తున్నాను కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. మనకి ఫస్ట్లో నుండి అప్పుడు ఏ ఫోటో అంటే ఈ ఫోటో కాబట్టి మనం దీన్ని ఫస్ట్ తీసుకెళ్దాం. ఇలా దాన్ని లాంగ్ ప్రెస్ చేసినామంటే ఇలా వెళ్తుంది, ఇలా స్క్రోల్ చేసి ఫస్ట్కి వెళ్ళిపోతుంది. ఇలా సేమ్ అలాగే మనకి మీకు ఎలా కావాల్సి ఉంటే అలా చేసుకోవచ్చు. నాకు ఇలా చేస్తున్నాను అనమాట. లాంగ్ ప్రెస్ చేసి ఇలా వచ్చేస్తుంది. మనం దీనికి సాంగ్ ఎలా యాడ్ చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ మ్యూజిక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. మొబైల్లో ఉండే సాంగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు కావాల్సింది పైన ఉంది కాబట్టి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీనికి బీట్ మార్క్స్ ఎలా వేయాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు నేను టిక్ మార్క్ చూపిస్తాను కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద ఒకసారి ప్లే చేసుకోండి. ప్లే చేసుకుంటే మన బీట్ మార్క్ తగ్గట్టు నేను పెట్టాను ఆల్రెడీ, దాని తగ్గట్టు చూసుకోండి. బీట్ మార్క్ తగ్గట్టు పెట్టాలంటే ఇక్కడ జెండా టైప్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే బీట్ మార్క్ వచ్చేస్తుంది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. అన్న డే అనే దగ్గర మనం బీట్ మార్క్ పెట్టాం కదా, అలా బీట్కి మనం పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ ప్లే చేస్తున్నాను. బీట్ తగ్గట్టు పెట్టేసాను. 6, 7, 8, 9, 10 ఇలా బీట్ మార్క్ తగ్గట్టు ఇచ్చినాక మనము టిక్ మార్క్ని క్లిక్ చేసేయండి. ఇక్కడ టిక్ మార్క్ని క్లిక్ చేసేయండి. మనము దీనికి తగ్గట్టు ఫోటోస్ యాడ్ చేసుకున్నాం. మనకి ఇన్ని ఫోటోలు ఉన్నాయి కదా, కన్ఫ్యూజ్ కాకుండా మనం కొంచెం ఇలా లాంగ్ ప్రెస్ చేసి జూమ్ చేసుకోవచ్చు. మనం ఇలా టూ ఫింగర్స్తో జూమ్ చేసుకోవచ్చు. ఇలాగా మనం ఈ ఫోటో గ్యాప్లో ఒక ఫోటో యాడ్ చేసి దాని బీట్ తగ్గట్టు కాకుండా మనం కొంచెం ఇలా బీట్కి దానికి ఒక ఫోటో డిఫరెంట్ ఉండాలి. ఈ బీట్ తగ్గట్టు ఒక ఫోటో యాడ్ చేయాలి. అరే జూమ్ కావాలి మా. ఇలా బీట్ తగ్గట్టు పెట్టుకోండి. ఇక్కడ ఈ బీట్కి మధ్యలో మనము 3 ఫోటోస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి చూడడానికి చాలా బాగుంటుంది అన్నమాట. మనం వీడియో వచ్చేసి చూడగానే ఆకర్షితులు అవుతారనమాట. ఇలా 3 ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. అరే ఏంట్రా ఇది,
మనం లాంగ్ జూమ్ చేసాం కాబట్టి ఇంత మన తలనొప్పి. అదే మిడిల్ జూమ్ చేసామంటే ఏం ఉండాలి మనకు. ఇలా అన్నీ జూమ్ అవుట్ చేసుకోవాలి. ఇట్లా బీట్ తగ్గట్టు పెట్టినాం కదా, ఇప్పుడు అన్ని బీట్ తగ్గట్టు పెట్టినాకైతే టాపిక్కి అయితే వద్దాం ఫ్రెండ్స్. ఫొటోస్ అన్ని యాడ్ చేసేసాను ఫ్రెండ్స్. దీనికి మనం షేక్ ఎఫెక్ట్లు ఎలా ఇవ్వాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. స్కిప్ చేశారంటే మీకు ఏం అర్థం కాదు. మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకండి. ఇప్పుడు నేను దీనికి షేక్ ఎఫెక్ట్లు బీట్ మార్క్లు ఎలా వేయాలని చూపిస్తాను. ఇక్కడ ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. మనకు కావాల్సిన ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేసుకోండి. ఇలా స్క్రోల్ చేసుకోండి. మనకి అప్ టు డౌన్ పడాలి కాబట్టి, అంటే పై నుంచి కింద పడేటట్లు కావాలి కాబట్టి, ఇప్పుడు నేను టిక్ మార్క్ చూస్తున్నాను కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసేయండి. ఇట్లా టిక్ మార్క్ క్లిక్ చేయండి. సారీ దీనికి జూమ్ అవుట్ ఇవ్వండి. దీనికి జూమ్ అవుట్ ఇచ్చేయండి. ఈ పక్కన దానికి అప్ టు డౌన్ ఇచ్చేయండి. అప్ టు డౌన్ అంటే పైన నుంచి కింద పడుతున్నట్లా. సేమ్ ఈ మిడిల్ అవుట్లోకి వచ్చేసి జూమ్ అవుట్ అని జూమ్ అవుట్ ఇచ్చేయాలి. ఇలాగా సేమ్ మూడోళ్ళకి వచ్చేసి జూమ్ అవుట్. ఇలా అన్నీ ఇచ్చాక మనం అయితే వీడియోలోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఎఫెక్ట్స్ అయితే అన్నీ ఇచ్చేసాం ఫ్రెండ్స్. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఈ వీడియో ప్లే చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నారంటే నేను చేసే ప్రతి వీడియో ముందుగానే వచ్చేస్తుంది. ముందుగానే రావడం వల్ల మీరు డిఫరెంట్ టైప్స్లో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలనేది మీరు ముందుగానే చూస్తారు కాబట్టి మీరు డిఫరెంట్ టైప్స్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్లే చేసి చూద్దాం. ఇక్కడ మనం లాస్ట్ ఇది తగ్గట్టు పెట్టుకోవాలి. అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సారీ దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలని చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవడం వల్ల ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. మీ గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇలా జస్ట్ 5 seconds అయిపోతుంది. అన్ని యాప్లక ఇదేం చాలా టైమింగ్ తీసుకోదు. ఇలా సేవ్ టు గ్యాలరీ వస్తుంది. సేవ్ టు గ్యాలరీ మీద ఎత్తేయండి. ఈ వీడియో ఇవాళకైతే అయిపోయింది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్.